అధ్యయనానికి ఆహ్వానం. అధ్యయన అభిలాషులకు శుభోదయ దివ్యాశీస్సులు. ఏకవాక్య ధ్యానాన్ని చెప్పుకుందాం. కృప, శక్తి, బలహీనతలను పరిపూర్ణతగా మలచి ఆశ్రయించిన వానికి అతిశయంగా అనుగ్రహిస్తూ ఉన్న అనంతదేవ, అధ్యయనార్థమైన అనుభవ జ్ఞానాన్ని అనుగ్రహించి ఆశీర్వదించు తండ్రి. ఆమేన్. కరుణాగల సోదరుండయ్యాన ధరణికే తెంచేనయ్యా, తిరముగా నమ్ముకునినా మన కొసగు పరలోక రాజ్యమును, రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రండి. అధ్యయన అభిలాషులకు శుభోదయ దివ్యాశీస్సులు అందిస్తున్నాను. వరంగల్ అధ్యయన ఆత్మీయ సదస్సు ముగించుకొని మళ్ళీ అధ్యయనంలోనికి పునఃప్రవేశం చేసినందుకు దేవునికి వందనాలు ఆచరిస్తూ ఉన్నాను. వరంగల్ సదస్సును ఆద్యంతం ప్రయోజనకరంగా జరిగించిన దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ, దానిని నిర్వహించిన హనుమాన్ నాయక్ పాష గారికి, వారి కుటుంబానికి, వారి బృందానికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. అలాగే తెలంగాణ రీజనల్ కోఆర్డినేటర్ రెవరెండ్ డాక్టర్ ఇమ్మడి ధర్మరాజు గారికి కూడా నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు, అభినందనలు తెలియచేస్తూ ఉన్నాను. కొరింథీ తుది పత్రిక 12వ అధ్యాయాన్ని ఇవాళ మనం విశ్లేషణ చేసుకుందాం. 11వ అధ్యాయం అంతటిలో కూడా పౌలు తాను పరిచర్యలో అనుభవించిన శ్రమలన్నింటినీ ఏకరువు పెట్టి 12వ అధ్యాయంలో తనకు కలిగిన ప్రత్యేక మార్మిక ప్రత్యక్షతలను, దర్శనాలను గురించి వివరిస్తూ ఉంటాడు. వాటిని ఈవేళ మనం ఆ తొలి 12 వచనాలను మనం అధ్యయనం చేసుకుందాం. 11వ అధ్యాయంలోని ప్రతికూలతలన్నింటి తరువాత పరిచర్యలో తనకు కలిగిన విశేష మార్మిక అనుభవాలను పౌలు వివరిస్తాడు. మళ్ళీ తన కోణంలో నుంచి, లేక తన శైలిలో నుండే, తన దృక్పథంలో నుండే వాటిని చక్కగా వివరిస్తాడు. తొలి వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. అతిశయపడినందున అదనంగా ఒరిగేది ఏది ఉండదు, అయినా అతిశయపడాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రభువు దర్శనాలను గురించి, ప్రత్యక్షతలను గురించి నేను చెబుతాను. అతిశయపడ్డందువలన అదనంగా ఒరిగేది ఇంకా ఏమీ లేదు. శిఖరానికి చేరుకున్న తరువాత అధిరోహించటానికి సోపానాలు ఇక ఉండవు. ప్రయాస అంతా ఆ శిఖర అగ్రభాగాన చేరుకోవటంతో పరిపూర్ణమవుతుంది. మళ్ళీ ప్రయాస పడేందుకు ఏమీ లేదు కనుక, ఇది ఆ వెంచర్లో ప్రయాస పడేందుకు ఏది లేదు కనుక మళ్ళీ అధిరోహించాల్సిన సోపానాలు లేనందువలన అతిశయానికి ఎక్కడ తావుండదు. ఒకవేళ అతిశయించిన, ఆహా ఎంత చక్కగా నేను ఎక్కి వచ్చాను, ఎన్నిసార్లు చెప్పుకున్నా అదే కనుక అతిశయపడ్డందువలన ఒరిగేదేమీ లేదు. కానీ ఇదిగో మీ ధోరణి నన్ను అతిశయపడేలాగా చేస్తుంది అన్నాడు. ఇక్కడ మళ్ళీ ఆ నేపథ్యాన్ని మనసులో ఉంచుకుందాం. కొరింథు సంఘంలోనికి సంచార బోధకులు, ముఖ్యంగా పేతురు భావజాలాన్ని, క్రీస్తు తత్వముగా తమను తాము అభివర్ణించుకునే వారి భావజాలాన్ని పని కట్టుకొని ప్రచారం చేసి సంఘంలోని కులీనులైన యూదా జాతి నేపథ్యానికి సంబంధించిన విశ్వాసుల సముదాయాన్ని అడ్డుపెట్టుకొని పౌలు మీద దాడి చేసిన వారిని ఉద్దేశించి పౌలు ఈ మాటలన్నీ వ్రాస్తూ ఉన్నాడు అని గతంలోనే చెప్పుకున్నాం. ఆ నేపథ్యాన్ని అలాగే మనం మనసులో ఉంచుకుందాం. అయితే ఈ సంచార బోధకులు
పౌలు యొక్క అపోస్తలత్వాన్ని ప్రశ్నించడం లేదా మీమాంసకు లోబడేలాగా చేయటం వాళ్ళు చేస్తూ ఉన్నారు. అంటే పౌలు నేరుగా క్రీస్తు విశ్వాసంలోనికి వచ్చినవాడు కాదు, లేక క్రీస్తు సుశ్రూతను చేసినవాడు కాడు. కనుక అతన్ని అపోస్తలుడిగా మనం పరిగణించాల్సిన అగత్యం లేదు. అతడు బోధకుడే అని పౌల మీద ఆ ప్రత్యేకమైన నిందలు వేస్తూ వచ్చారు. ఆ క్రమంలో అపోస్తలత్వ నిజ నిర్ధారణకు సంబంధించిన కొన్ని ప్రత్యేకతలను పౌలు విశదీకరిస్తాడు. అపోస్తలత్వ నిజ నిర్ధారణకు సంబంధించిన కొన్ని ప్రత్యేకతలను పౌలు ఉదహరిస్తూ ఉంటాడు. దానిని బట్టి నేను అతిశయిస్తూ ఉన్నాను అన్నాడు. కొరింథు సంఘ నిర్మాణంలో నా వంతు పరిచర్య పరిపూర్ణం చేశాను కనుక మీ పట్ల మళ్ళీ అతిశయించాల్సిన అగత్యం నాకు లేనప్పటికీ, ఇదిగో మీ చుట్టూ ఉన్న సూపర్ అపోజల్స్గా నేను అభివర్ణించే ఈ దుర్బోధకులను ఖండించే క్రమంలో తప్పనిసరి నేను అతిశయించాల్సి వస్తుంది అంటూ, నేను ఇప్పుడు అతిశయంగా చెప్పుకునే ఆ కారణాలను టూకీగా వివరిస్తాను అని ప్రత్యక్షతలను గురించి, దర్శనాలను గురించి తాను ప్రస్తావన చేస్తాడు. అంటే దర్శనాలు, ప్రత్యక్షతలు ఆ రెండింటిని గురించి నేను పరిచయం చేస్తాను అంటాడు. సో ప్రతి ప్రయాసకు ఎంతో కొంత ప్రతిఫలం ఉండాలి. అది ప్రతి ప్రయాసకు ఎంతో కొంత ప్రతిఫలం ఉండాలి. ప్రయాసకు సరిపడినంత ప్రతిఫలం వచ్చిన తర్వాత సంతృప్తే తప్ప అతిశయానికి అక్కడ తావుండదు. ప్రయాసకు చాలినంత ఫలితాన్ని మనం పొందిన తర్వాత మనం సంతృప్తి చెందుతామే తప్ప ఇంకా అతిశయానికి అక్కడ తావుండదు. అయితే ఈ క్రమంలో మన సంతృప్తిని ప్రక్కకు పెట్టి మన ప్రయాసను ప్రశ్నార్థకం చేసిన వారిని గురించి మాట్లాడుతూ, ఇదిగో ప్రత్యక్షత, దర్శనము అనే రెండు ప్రత్యేక అనుభవాలను గురించి పౌలు ఈ వచనంలో ఉదహరిస్తాడు. సో దర్శనము, ప్రత్యక్షత దేవమానవ తారసపాటుకు సంబంధించిన రెండు ప్రత్యేక విధానాలు అంటాను. దేవమానవ తారసపాటుకు సంబంధించిన రెండు ప్రత్యేకమైన విధానాలను దర్శనము తరువాత ప్రత్యక్షత ఈ రెండుగా మనం అభివర్ణించుకోవచ్చు. దర్శనం మనిషికి సంబంధించింది లేక విశ్వాసికి సంబంధించింది, ప్రత్యక్షత దైవానికి సంబంధించింది. దర్శనం విశ్వాసకి, ప్రత్యక్షత దైవానికి సంబంధించిన తారసపాటు విధానాలుగా మనం చెప్పుకోవచ్చు. పేతురు తొలి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట ఉంటుంది. దాన్ని మనం చదువుకొని తొలి పత్రిక, పేతురు తొలి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఆ వచనం ఎలా ఉంటుంది? ఆ వచనాన్ని మనం చదువుకుంటే ఆ తరువాత ఈ రెండింటినీ మనం విశ్లేషణ చేసుకోవచ్చు. నేను ఆ పేతురు పత్రికలోని 5వ అధ్యాయపు 10వ వచనాన్ని చదువుతున్నా. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధి అయిన దేవుడు కొంతకాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్ములను పూర్ణులనుగా చేసి స్థిరపరిచి బలపరచును. ఎందుకు ఈ ప్రత్యేకమైన వచనాన్ని ఉదహరించడం జరిగిందంటే, 11వ అధ్యాయం అంతటిలో కూడా తన ఆపదలను, శ్రమలను, ప్రతికూలతలను వరుసగా చెప్పిన పౌలు ఆ తరువాత తన మార్మికమైన అనుభూతులను, అనుభవాలను, పరిపూర్ణత ఎలాగూ దానిలో సంతరించుకున్నాను వాటిని చెప్పాడు గనుక ఈ వచనాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. సర్వకృపానిధి అయిన దేవుడు, అద్భుతమైన తెలుగు ట్రాన్స్లేషన్ అది. అంటే కృప అంతా లేక కృపను నిధిగా కలిగిన దేవుని సర్వ సంపూర్ణత అంటాడు. ఆ సర్వ సంపూర్ణతలో అంటే
కృపలో శ్రమ ఎలాగూ అంతర్భాగంగా ఉంటుంది. కృపా సర్వ సమృద్ధిలో శ్రమానుభవము కూడా ఎలాగూ ప్రముఖ పాత్రను వహిస్తుంది. దానిని పౌలు యొక్క జీవితంలో, వ్యక్తిత్వంలో మనం తెలుసుకుంటూ ఉంటాం. 2వ వచనం చదువుతున్నాను ఇక్కడి నుంచి. ఇక దర్శనము, ప్రత్యక్షత వాటిని ఆదికాండ అధ్యయనంలో నేను వివరించడం జరిగింది. అది జ్ఞాపకం ఉంటుంది అని నేను స్కిప్ చేస్తూ ఉన్నాను. 2వ వచనం, 14 ఏళ్ల క్రితం 3వ ఆకాశానికి కొనిపోబడిన క్రీస్తులో ఉన్న ఓ మనిషి నాకు తెలుసు. అతడు దేహంతో కొనిపోబడ్డాడో దేహం లేకుండా కొనిపోబడ్డాడో నాకైతే తెలియదు, అది దేవుడికే తెలుసు. 2వ వచనం, చాలా విషయాలు దీనిలో ఉంటాయి. అధ్యయన కోణంలో నుంచే విశ్లేషణ చేసుకుందాం. మొదట 14 ఏళ్ల క్రితం అందాం. అధ్యయనం కోసం కొన్ని నంబర్స్ లేక కొన్ని కాలాలని మనం జ్ఞాపకం పెట్టుకుందాం. క్రీస్తు సంఘటన 30వ సంవత్సరం, తేలిగ్గా గుర్తుండటం కోసం. మళ్ళీ ఇక్కడ వివాదం వద్దు, 30 అని అనుకుందాం అంతే, సరిగ్గా 30 కాదా వివాదం వద్దు. క్రీస్తు సంఘటన 30, క్రీస్తు శకం 30. దమస్కు సంఘటన 36, దమస్కు సంఘటన 36. పౌలు కొరింథు ఆ పరిసర ప్రాంతాలలో ప్రయాణం చేయటం, పత్రికలు వ్రాయటం, వీటన్నింటినీ 51, 54 మధ్యకాలంగా మనం పరిగణించుకున్నాం. అధ్యయనంలో జ్ఞాపకం పెట్టుకోవాలి. 30, 36, ఆ తర్వాత యెరూషలేము సమాలోచన సభ 50, మళ్ళీ 51, 54 మధ్యకాలంలో పౌలు కొరింథు సంఘ స్థాపన, లేఖల వివరణ. 14 ఏళ్ల క్రితం 3వ ఆకాశానికి కొనిపోబడిన క్రీస్తులో ఉన్న ఓ మనిషి నాకు తెలుసు. తెలుగులో 3వ ఆకాశము అనే ఆ మాట ఉన్నది. అయితే పరదైసు అనే పదం కూడా మూలంలో ఉన్నది. అంటే పరదైసు, 3వ ఆకాశం 2 ఒకటే అనే ఒక భావన ఉన్నది. ఆ భావనలో నుండి 3వ ఆకాశం అనే ఈ తర్జుమాని ఇక్కడ ఇవ్వటం జరిగింది. మళ్ళీ పరదైసు అనే దానిని పరలోకానికి భూమికి మధ్య ఉండే ఒక ప్రదేశంగా కొంతమంది అభివర్ణిస్తూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే ఏదేనును ప్రభువు 3వ ఆకాశానికి కొనిపోయి అక్కడ స్థిరపరిచాడు అని, మరణించిన నీతిమంతుల ఆత్మలు అక్కడ ఉంటాయి అని కొందరి నమ్మిక. యూదా రబ్బీ సంప్రదాయాలని నమ్ముతూ క్రైస్తవ విశ్వాసంలోనికి వచ్చిన వారి ఆ నమ్మికగా దీన్ని మనం చెబుతాం. వాస్తవానికి పరదైసు అనేది ఒక పర్షియన్ రాచరిక వ్యవస్థకు సంబంధించిన పదం. రాజుగారి పార్క్ ఉంటుంది, ఆ రాజుగారి ఆహ్లాద సమయాన్ని అనుభవించేందుకు నిర్మించుకున్న ఆ పార్కును, దాని చుట్టూ మళ్ళీ గోడలు ఉంటాయి. దానిని పరదైసు అని తొలుత పేర్కొనడం జరిగింది. ఆ తర్వాత ఈ పరదైసు అనే ఈ పర్షియన్ పదం కాలక్రమంలో లాటిన్లోకి, ఆ తర్వాత మిగిలిన భాషలోకి వచ్చింది. గ్రీకు భావన అంటే పరదైసుకు సంబంధించిన గ్రీకు భావన ఈ పర్షియన్ కాన్సెప్ట్లో నుంచే నూతన నిబంధనలో ప్రవేశించింది. ఆ తర్వాత 3వ ఆకాశం, ఆకాశాలు ఎన్ని ఉన్నాయి అనేది ప్రతి తూర్పు దేశ విశ్వాసంలో కూడా విభిన్నంగా ఉంటుంది. 7 ఆకాశాలు అని, 3 ఆకాశాలు అని ఇలాగా పేర్కొనడం జరిగింది. మళ్ళీ ఆకాశము అంటే అనంతము. తాత్వికంగా చెప్పుకున్నా, ఎలా చెప్పుకున్నా ఆకాశము అంటే అనంతము. ఆకాశము అంటే హద్దులు లేనటువంటిది అని అంటాం. అనంతము అనంటే హద్దులు లేనటువంటిది. అనంతమైన హద్దులు లేనట్టి ఆకాశాన్ని మళ్ళీ 1, 2, 3, 4, 5 ఇలా ఎలాగూ మనం వర్గీకరించగలం? ఇది మీమాంస. మళ్ళీ అధ్యయన కోణంలోనే మాట్లాడుతున్నా నేను.
అనంతమైన హద్దులు లేనటువంటి ఆకాశాన్ని ఎలాగూ మనం వర్గీకరించగలం, 1, 2, 3 అని ఎలాగూ మనం వేర్పాటు చేయగలం. అది కానీ విశ్వాసానికి సంబంధించిన అంశం కనుక భూమికి పరమునకు మధ్య ఉండే ఒక ప్రాంతం అంటే కూడా కరెక్ట్ కాదు, ఒక భావనగా మనం దీనిని అభివర్ణించుకోవచ్చు. 3వ ఆకాశానికి కొనిపోబడ్డాడు, తాను వెళ్ళలేదు. మనిషి తనంతట తానుగా పరదైసుకు లేక 3వ ఆకాశానికి వెళ్ళేందుకు వీలు లేదు. అయితే కొనిపోబడ్డాడు, ఆ మాట ప్రత్యేకంగా కొనిపోబడ్డాడు అని మనం ఇక్కడ చూస్తాం. క్రీస్తులో ఉన్న ఓ మనిషి నాకు తెలుసు. పౌలు తనను ఆ ఫస్ట్ పర్సన్లో కాకుండా థర్డ్ పర్సన్లో చెప్పుకుంటున్నాడు. నేనే వెళ్ళాను అని చెప్పకుండా వెళ్ళిన ఒక మనిషి నాకు తెలుసని తన గురించి తాను పరోక్షంగా ఉదహరిస్తున్నాడు అని పండితులు అభిప్రాయపడతాడు. నిజం కూడా, అంటే నేను కూడా దాన్ని అలాగే నమ్ముతూ ఉన్నాను. అంటే తన అనుభవాన్ని చెప్పుకుంటూ ఉన్నాడు. ఇక్కడ అతడు దేహంతో కొనిపోబడ్డాడో దేహరహితునిగా కొనిపోబడ్డాడో నాకైతే తెలియదు, అది దేవునికి తెలుసు అంటాడు. ఇక్కడ కొంచెం లోతైన తాత్విక చింతనలోనికి మనం వెడితే దేహ అమరత్వము, దేహ నిత్యత్వము, ఈ రెండూ ఒకటే, కొంచెం స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది. దేహ అమరత్వము, దేహ నిత్యత్వము, ఈ భావన ప్రతి విశ్వాసంలో ఉండటాన్ని, మళ్ళీ ఈ దేహ అమరత్వ నిత్యత్వమే అంతిమ విశ్వాసంగా పరిగణించబడటాన్ని మనం చూస్తాం. దేహ నిత్యత్వము, దేహ అమరత్వము, అందుకని దేహ ప్రస్తావన ఇక్కడ పౌలు చేయటాన్ని మనం చూస్తాం. అయితే అస్పష్టత చెబుతాడు. దేహంతో కొనిపోబడ్డాడో దేహరహితంగా కొనిపోబడ్డాడో తెలియదు అని అంటాడు. అంటే దేహము, దేహరాహిత్యము, 3వ ఆకాశము, కొనిపోబడటము, వీటన్నింటి చుట్టూ మనం అధ్యయనాన్ని జాగ్రత్తగా కొనసాగించుకోవాలి. ఫైనల్గా మాత్రం ఈ స్థితి దేవునికి మాత్రమే సాధ్యము అంటాడు. 3వ వచనం చదువుతున్నాను. నాకు అలాంటి మనిషి తెలుసు. అతడు పరదైసులోనికి తీసుకుని వెళ్ళబడి పలికేందుకు వీలు కాని మాటలు విన్నాడు. ఆ మాటలు వచించేందుకు ఎవరికి అనుమతి లేదు. ఈ 3 వచనాలు, ఇది 2, 3, 4, 3 వచనాలు మార్మికంగా ఉంటాయి. నాకు అలాంటి మనిషి తెలుసు. ఈ వచనాన్ని, అంటే ఈ మాటను బేస్ చేసుకొని పౌలు బహుశా వేరే వారిని ఉద్దేశించి చెబుతున్నాడా అని చాలా తక్కువ మంది పండితులు అనుమానాన్ని వ్యక్తపరిచారు. కానీ అధికులు పౌలు తన గురించే చెబుతున్నాడు అని నిర్ధారించడం జరిగింది. అతడు పరదైసులోకి తీసుకొని వెళ్ళబట్టం అది చెప్పాం. ఇక్కడ పలికేందుకు వీలు కాని మాటలు విన్నాడు. తను వినిన మాటలు వ్యక్తపరిచేందుకు లేక వినిపించేందుకు ఎవరికి అనుమతి లేదు. రైట్. ఇక్కడ దేహంతో వెళ్ళాడా, దేహరహితునిగా వెళ్ళాడా, అది అస్పష్టం అనే సంగతి చెబుతూ దేహ క్రియలను గురించి మాత్రం మళ్ళీ ఇక్కడ ప్రస్తావన చేస్తున్నాడు. దృశ్యము, స్పృశ్యము, శ్రవణము, భాషణము, ఇవి 4 దేహచర్యలు. దృశ్యము, స్పృశ్యము, శ్రవణము, భాషణము, ఇవి దేహచర్యలు. దేహం నేత్రంలో నుంచి చూస్తాం. ఇంద్రియాణం నయనం ప్రధానం అన్నాం కనుక ఏదైనా చూడాలి అనంటే నేత్రాలు కావాలి. నేత్రం దేహ అంతర్భాగం. అలాగే వినేందుకు చెవులు ఉండాలి కనుక చెవి దేహ ఇంద్రియ భాగం. మళ్ళీ తాకేందుకు, ఇక్కడ స్పృశ్యాన్ని గురించి లేకపోయినా చెబుతున్నా, తాకేందుకు మనం
ఆ తాకే చేతులు లేక స్పర్శ జ్ఞానం ఉండాలి. ఇది దేహచర్య. మళ్ళీ వచనం, భాషణం, పలకటం లేక చెప్పటం, దానికి మనం ఆ గొంతు, నోరు ఇవి ఉండాలి. ఇవి దేహచర్యలు. సో దేహంతో కొనిపోబడ్డానా, దేహరహితునిగా కొనిపోబడ్డానా, నాకైతే మీమాంసగా ఉన్నది కానీ అంటూనే దేహచర్యలను గురించి మళ్ళీ ప్రస్తావన చేస్తూ ఉన్నాడు. అందుకని దేహ అమరత్వము, దేహ నిత్యత్వము అనే ఆ రెండు ప్రత్యేక అంశాలను నేను ఉదహరించడం జరిగింది. మళ్ళీ దేహరాహిత్యము, దేహ సహితము, దానిని గురించి మరికొంత దిగువ వచనంలో మళ్ళీ మనం చెప్పుకుందాం. కానీ పరలోకమైన, పరదైసైన, మూడవ ఆకాశమైన అది దేహానికి ఆవల లేదు, దేహ రాహిత్యంగా లేదు. అయితే ఆ దేహ స్థితి ఎలాగుంటుంది అనేది ప్రభువు పునరుద్ధానం మనకు వ్యక్తపరుస్తుంది. 4వ వచనం చదువుతున్నాను. అతడు దేహంతో కొనిపోబడ్డాడు, దేహం లేకుండా కొనిపోబడ్డాడు, నాకు తెలియదు, అది దేవునికే తెలుసు. అంటే ముందు చెప్పిన మాటలనే మళ్ళీ రీఇటరేట్ మళ్ళీ చెబుతూ ఉన్నాడు. ఇప్పుడు దేహంతో అంటే ప్రస్తుత ప్రాకృతిక లేక భౌతిక, మళ్ళీ వర్తమాన వాస్తవ దేహ స్థితితో పరదైసుకు వెళ్ళటం సాధ్యం కాదు. ఇది స్పష్టం. అంటే ఈ మర్త్య దేహంతో, శిథిల స్థితిని సంతరించుకున్న మర్త్య దేహంతో పరదైసుకు వెళ్ళటం సాధ్యం కాదు. కానీ పరదైసుకు వెళ్ళిన పౌలు లేక పరదేశుకు కొనిపోబడ్డ పౌలు మళ్ళీ దేహచర్యలనే ప్రస్తావన చేశాడు. అక్కడ చూచాడు, విన్నాడు, వాటిని పలికేందుకు వీలు లేదనే ఆ ప్రత్యేక ఆదేశాన్ని స్వీకరించాడు, దానిని మళ్ళీ వివరిస్తూ ఉన్నాడు. కనుక దేహ అమరత్వ, దేహ నిత్యత్వ స్థితి యొక్క పరిపూర్ణత విశ్వాసంలో ఫలప్రదం కావటమే జీవన సాఫల్యం అని నేను పదే పదే చెబుతూ ఉంటాను. 5వ వచనం, అలాంటి వాని విషయంలో అతిశయిస్తాను. ఇది కూడా, ఈ వచనం కూడా, అంటే ఈ వాక్యం కూడా పౌలు బహుశా తనను గురించి కాకుండా వేరే వారిని గురించి ప్రస్తావన చేస్తున్నాడు అనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్తీకరించడానికి దోహదపడింది. అలాంటి వాని విషయంలో అతిశయిస్తాను అన్నాడు. ఇక నా విషయానికి వస్తే రైట్, ఇప్పుడు ఏది ఇక నా విషయం అనంటే పరదైసుకు కొనిపోబడి దేవ ప్రత్యక్షతను, దేవ దర్శనాన్ని సంతరించుకున్న నా విషయానికి వస్తే అని మనం దానిని అర్థం చేసుకోవాలి. నా బలహీనతలో తప్ప మరి ఏ విషయంలోనూ అతిశయించను అన్నాడు. ఈ మాట చాలా స్థితప్రజ్ఞతతో కూడిన మాట. విశ్వాసులమైన మనందరం సంతరించుకోవలసిన ఒక మంచి లక్షణంగా నేను దీనిని పరిగణిస్తాను. బలహీనతలు అతిశయించటం, ప్రతికూలతను ప్రశంసించటం పౌలుకు తప్ప మరెవరికి సాధ్యం కాదేమో. బలహీనతనేమో అతిశయ కారణం చేసుకోవటం, ప్రతికూలతనేమో ప్రశంసించటం ఒక విశిష్టమైన లక్షణంగా పౌలు తన జీవన విధానంలో మలుచుకుంటూ వచ్చాడు. పౌలును అధ్యయనం చేసిన మనం కూడా ఆ లక్షణాన్ని పుణికి పుచ్చుకోవాలి అనే నేను అంటాను. మళ్ళీ చెబుతున్నా, బలహీనతను అతిశయంగా మలచుకోవటం, ప్రతికూలతను ప్రశంసించటం అని. సో బలహీనతను ఎలాగా అతిశయంగా మలుచుకోవాలి, ప్రతికూలతను ఎలా ప్రశంసించాలి, మళ్ళీ దిగువ వచనాల్లో మరికొంత మనం చెప్పుకుందాం. 6వ వచనం, అతిశయిద్దామనుకున్నా నేను నిజమే చెబుతాను కనుక నేను వెర్రివాడిని అవను. నేను వెర్రివాడిగా మాట్లాడటం లేదు. అతిశయంలో దేనిలోనైనా నేను సత్యాన్నే చెబుతాను గనుక
కాకుంటే నేను చేసిన దానికన్నా చెప్పిన దానికన్నా ఎక్కువగా నా గురించి ఎవడు అనుకోకుండా అతిశయపడటం మానివేశాను. ఇది పౌలు వ్యక్తిత్వాన్ని ఎంత గొప్పగా మనం అర్థం చేసుకోవచ్చు. నా ప్రయాసకు మించి నేను ఫలితాన్ని ఆశించటం లేదు, నా ప్రయాసను మరింత ఎక్కువగా అవతలి వాళ్ళు గ్రహించాలని కూడా నేను అనుకోవటం లేదు. పైగా ఒకవేళ నేను నా ప్రయాసను గురించి పదే పదే చెబుతూ ఉంటే ఆ ప్రయాసను అవతలి వాళ్ళు మరింత ఎక్కువగా ఊహించి వేరే విధంగా అనుకుంటారేమోనని నేను అతిశయించడం మానేశాను. అది అంటే నా ప్రయాస ఫలితం తరువాత దానిని గురించి చెప్పుకోవటం నేను మానేశాను. కారణం దానిని నేను అనుభవిస్తూ ఉన్నాను కనుక. ప్రయాస ఫలితాన్ని అనుభవించే క్రమంలో నేను సంతృప్తి చెందుతూ ఉన్నాను కనుక మళ్ళీ దానిని గురించి పదే పదే ప్రకటించాల్సిన అగత్యం లేదు అని ఆ మాటల అర్థంగా మనం చెప్పుకోవచ్చు. 7వ వచనం, నా ప్రత్యక్షతలు విశేషమైనవి కావటంతో నన్ను నేను మరింత గొప్ప చేసుకోకుండా ఉండటం కోసం నన్ను నలగగొట్టడానికి సాతాను దూతగా ఓ ముళ్ళు నా శరీరంలో ఉంచబడింది. 7, 8, 9 వచనాలు మళ్ళీ చాలా మార్మికమైన తాత్వికమైన విశ్లేషణతో కూడుకుని ఉంటాయి. నా ప్రత్యక్షతలు విశిష్టమైనవి. సో దేవుడు తనకు అనుగ్రహించిన కృపా పరిమాణం యొక్క ప్రత్యేకతను పౌలు గ్రహించాడు. గ్రహించిన తర్వాత ఈ ప్రత్యేకత పదే పదే చెప్పుకోవటం అతిశయ కారణమవుతుంది. అది అవతలి వాళ్ళు నన్ను సరిగా గ్రహించకుండా మరింత ఎక్కువగా చేసే ప్రమాదం ఉన్నదని అతిశయించటాన్ని నేను మానుకున్నాను అని చెబుతూ, ఒకవేళ నేను కూడా నాకు కలిగిన ఈ విశిష్ట ప్రత్యేకతలను బట్టి నన్ను నేను గొప్ప చేసుకునే ప్రమాదంలో పడతానేమోనని ఎప్పటికప్పుడు నన్ను సరిచేయటానికి నా దేహంలో ఒక ముళ్ళును సాతాను దూతగా నలగగొట్టడానికి దేవుడు ఉంచాడు. సో విశిష్టమైన ప్రత్యక్షతలు కలిగి ఉండటం ఆధిక్యత అయినప్పటికీ ఆ ప్రత్యేకత యొక్క పనిని నెరవేర్చడం లేక ప్రత్యేకత యొక్క ప్రయాసను కొనసాగించడానికి బదులుగా ఆ ప్రత్యేకత కలిగి ఉన్నందుకు నేను అతిశయపడుతానేమోనని ఆ ప్రమాదం నుండి నివారించడానికి ప్రత్యేకతను అనుగ్రహించిన దేవుడు మళ్ళీ నా దేహంలో ఒక ముళ్ళును ఉంచాడు. అది సాతాను దూతగా ఉన్నది అన్నాడు. సాతాను దూతగా ముళ్ళును దేవుడు అనుమతించటం ఉన్నదే, అది చాలా విశిష్టమైన భావన, చాలా అద్భుతమైన భావన. ఇక్కడ దేహాన్ని నలుగగొట్టడానికి దీన్ని ఎలాగూ వివరించాలో అంటే విభిన్న రీతులలో దీనిని వివరించవచ్చు. కానీ ఎలాగూ వివరించాలి అనేది కొంచెం నా దృక్పథంలో నుంచి కష్టమే అనిపిస్తుంది. కారణం ఏంటంటే పరిచర్యలో మనం పరిణతి చెందుతూ వచ్చే కొద్దీ లేక పరిచర్యలో మనం విస్తృతంగా వినియోగం అవుతూ ఉండే కొద్దీ తెలియకుండానే దేహ సౌకుమార్యానికి ఆ తరువాత దేహ అవసరతలకు అధిక ప్రాధాన్యత మనం ఇస్తాము, మన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా ఇవ్వటానికి ప్రయత్నం చేస్తారు. ఎలాగంటే మనం వేరే చోటకి వెళతాం, మన ప్రయాసను గుర్తించిన వారు మరింత సౌకర్యాన్ని మనకు సమకూర్చడానికి ప్రయత్నం చేస్తారు. ఆ మరింత సౌకర్యాన్ని మనకు అందించే క్రమంలో వారు ప్రతి క్షణం అసంతృప్తికి లోనవుతూ ఉంటారు. నేను ప్రాక్టికల్గా చెబుతున్నాను ఈ మాట. మనకు అంటే ఇక్కడ మనకు అనంటే సౌవార్థిక పరిచర్యకు మనం ముందుకు వెళుతూ ఉన్నప్పుడు ఆ పరిచర్యలో మనకు ఆతిథ్యం ఇచ్చేవాళ్ళు లేక మనల్ని ఆహ్వానించేవాళ్ళు మనకు మరింత సౌకర్యాన్ని సమకూర్చే ప్రయత్నంలో ఒక ప్రత్యేకతను కనబరుస్తూ ఉంటారు. అక్కడ పదే పదే వారు అసంతృప్తిని వ్యక్తపరుస్తూ ఉంటారు. సరిగ్గా నేను సౌకర్యాన్ని అయ్యగారికి అందించానా లేదా, ఎక్కడైనా ఏదైనా లోపం తలెత్తిందేమో,
ఈ భావన అంటే మనకు ఆతిథ్యం ఇచ్చిన వాళ్ళు పదే పదే వెలిబుచ్చే ఈ భావన తెలియకుండానే మనల్ని మరింత ముందుకు నడిపిస్తుంది. అవును కదా, దీనికంటే ఇంకొంచెం మంచి సౌకర్యాన్ని అతడు కలిగిస్తే ఇంకా బాగుండేది కదా. ఇది అసంతృప్తి. సో ప్రయాస ఫలితము ఈ రెండింటి మధ్య ఈ సౌకుమార్యత లేకపోతే ఈ వసతులు ఇవన్నీ ఒక మీమాంసను తీసుకొని వస్తాయి, అతిశయానికి కారణమవుతూ ఉంటాయి. కాబట్టి అక్కడ జాగ్రత్తగా ఉండటం కోసం నా దేహంలో ఒక ముళ్ళును ఉంచాడు అని అంటున్నాడు. సరే, పర్టికులర్గా ఏంటి దేహంలో ముళ్ళు అనే దాని గురించి విభిన్న కారణాలు ఉంటాయి. నేనేమంటానంటే, ఒక బలహీనత అయితే ఉన్నది, ఇంకా బలహీనతను ఏమై ఉంటుంది అని దానిని గురించి మనం ఆలోచన చేయటం అనవసరం. ఒక బలహీనత, దేవుడు అనుమతించిన బలహీనత, ప్రయాసకు ఫలితానికి మధ్య నీవు ప్రక్కదారి పట్టకుండా నీ ప్రయాసలో నిలిచి ఉండటానికి, ప్రయత్నం వైపు నడిచి వెళ్ళటానికి దేవుడు అనుమతించిన ఒక దేహ బలహీనత. కనుక ఖచ్చితంగా పరిపూర్ణ సేవకునికి ఒక బలహీనత ఆవశ్యకం అని అనిపిస్తుంది నాకు. ఆ బలహీనత పదే పదే అతని పరిస్థితిని తెలియచేస్తూ ఉంటుంది అని అంతవరకే చెబుతున్నాను. నన్ను నలగగొట్టడానికి అంటే ఆ దేహ బలహీనతని చెబుతాం. సాతాను దూతగా అంటే విఘాతం కలిగించేది సాతానే, కానీ అది అనుమతించబడిన దూతగా మనం పరిగణించాలి. 8వ వచనం, దానిని నా దగ్గర నుండి తీసివేయమని ముమ్మార్లు నేను ప్రభువును వేడుకున్నాను. నిరంతరం కాదు, 3 సార్లు మాత్రమే నేను ప్రభువుని వేడుకున్నాను. ఎలా వేడుకున్నాను? ఇదిగో ఈ బలహీనత నన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నది, ఈ బలహీనతను నా దగ్గర నుండి తీసివేస్తే నేను మరింతగా నా ప్రయాసను కొనసాగిస్తాను. అది అక్కడ భావం. నాకు నీవు ఒక ప్రయాసను, ఒక బాధ్యతను అప్పగించావు. నా బాధ్యతను నెరవేర్చే క్రమంలో నేను సంపూర్ణంగా ప్రయాసపడటానికి ఇచ్చేస్తూ ఉన్నాను. ఆ ఫలితాన్ని పొందటానికి నేను వేగిరపడుతూ ఉన్నాను. కానీ నేను పరిపూర్ణంగా ప్రయాసపడకుండా ఈ బలహీనత అడ్డుకుంటుంది అన్నాడు. అది ఇక్కడ నేనంటాను, ఎవరి పరిమితిని, ఎవరి పరిణామాన్ని బట్టి దేవుడు వారికి ప్రయాసనిస్తాడు. ఈ ప్రయాస విషయంలో మనం మరొకరితో పోల్చుకోవటం అనవసరం. ప్రయాస పడాలి అంతే. ఆ ప్రయాసలో నీ శక్తినంతటినీ నీవు వెచ్చించాలి తప్ప ఇంకొంచెం శక్తి ఉంటే ఇంకా చాలు అని కాదు. పరిపూర్ణంగా నీ శక్తిని నీవు వినియోగించావా లేదా అనేదే ప్రధానం. అందుకనే పౌలు ఇన్నిసార్లు దెబ్బలు తిని, ఇన్నిసార్లు చెరసాల అనుభవాన్ని పొంది, ప్రయాణాలలో ప్రతిఘటనలన్నీ ఎదుర్కొని కూడా అవి చాలవన్నట్టు ఇంకా నేను ఎక్కువ ప్రతికూలతలోనికి వెళ్ళనివయ్యా, ఆ వెళ్ళేందుకు ఈ ముళ్ళు ఆటంకంగా ఉందయ్యా అని ముమ్మారు నేను ప్రార్థన చేశాను అన్నాడు. 9వ వచనం, దేవునికి మానవునికి మధ్య ఉన్న ఆ సంకల్ప అవగాహనకు అద్దం పట్టే వచనం, అద్భుతమైన వచనం. అయితే నా కృప నీకు చాలు, బలహీనతలోనే నా శక్తి పరిపూర్ణమవుతుందని ఆయన నాతో అన్నాడు. అందుకే క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండటం కోసం నా బలహీనతలోనే నేను మరింత అతిశయిస్తూ ఉన్నాను. అద్భుతమైన వచనం. అక్కడ ఆ పదాలను మనం విడివిడిగా, పదాలు అనంటే దయతో గమనించండి, నేను పదాలు అన్న ప్రతిసారి భావాలు అనే అర్థం చేసుకోవాలంటే ఆ భావనలను మనం గ్రహించినప్పుడు ఏంటి? కృప, శక్తి, బలహీనత, పరిపూర్ణత, అతిశయం, 5 ప్రత్యేకమైన భావనలు. ఆ 5 ప్రత్యేక పదాలలో పౌలు ఇమిర్చటాన్ని మనం చూస్తాం. మళ్ళీ చెబుతున్నా, కృప, శక్తి, బలహీనత, పరిపూర్ణత, అతిశయం. కృప, అనర్హులకు దేవుడు అనుగ్రహించే ప్రేమ అన్నాం. కృప
కృప ఒక ప్రయాసను పౌలుకు అందించింది. దేవుని కృప ఏంటంటే, పౌలుకు దేవుడు అందించిన కృప ఏంటంటే, ఇదిగో నీవు ఈ పరిచర్యను చేయాలి, ఈ పరిచర్యలో ఇన్ని పరిస్థితులను నీవు ఎదుర్కోవాలి. అది మొన్నటి అధ్యయన సదస్సులో చెప్పాను. దమస్కు సంఘటన అనంతరం అతడు భౌతికంగా తాత్కాలిక అంధకార స్థితిలోనికి వెళ్ళినప్పుడు అతడికి దేవుడు చూపించిన దర్శనం శ్రమలు, నిందలు, హింసలు, అవమానాలు, కష్టాలు ఇవన్నీ. కనుక ఈ భారభరితమైన పరిచర్యను నేను నీకు కృపగా అందిస్తూ ఉన్నాను. అది మన జీవన గమనంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులన్నింటినీ దేవుడు అనుగ్రహించిన కృపగా మనం స్వీకరించగలిగితే వాటిని ఎదుర్కోవటానికి, వాటిని అధిగమించడానికి వీలు కలుగుతుంది అని ఈ వచనం మనకు తెలియచేస్తూ ఉంటుంది. ఇదిగో నా కృప నీకు చాలును అంటే, నేను నీకు ఏ ప్రత్యేకమైన టాస్క్ను ఇచ్చానో దాన్ని నీవు జాగ్రత్తగా ప్రయాసపడి నెరవేర్చు అనే ఆదేశం. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, చాలామందికి ఇష్టమైన సామెత, అలా ఉండటాన్ని కూడా ఇష్టపడతారు ఆ సామెత అన్న కూడా. అంటే జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ అండ్ మాస్టర్ ఆఫ్ నన్ అనో ఏదో ఉంటుంది, గుర్తు రావట్లా. అనేక కళలలో ప్రవేశం ఉన్నది, కానీ దేనిలో నిష్ణాతుడు కాడు. అనేక కళలలో ప్రవేశమైతే ఉన్నది, కానీ దేనిలో నిష్ణాతుడు కాడు. ఆ మల్టీ టాలెంటెడ్ అనే పదం చాలా గొప్పది, దాన్ని చాలా ఇష్టపడతాం. మల్టీ టాలెంటెడ్ అది మంచిది కూడా. అయితే వాటన్నిటిలో మనం నిష్ణానతను పొందలేము. సో నిష్ణానత కలిగిన ప్రత్యేకమైన ఆ టాలెంట్ ఒకటి ఉంటుంది, దానిని గుర్తించాలి. పౌలు విషయంలో అదే అంటున్నాడు, నీకు నేను పరిమిత కృపనిచ్చాను, నేను ఇచ్చిన పరిమిత కృపను మల్టీ టాలెంటెడ్గా నీవు పరిగణిస్తూ ఉన్నావు, కానీ నీవు నిష్ణానత పొందవలసిన పరిస్థితి ఒకటి ఉంటుంది, దానిని నీవు గ్రహించు అన్నాడు. ఇది వర్తమానంలో కూడా మనకి వర్తిస్తుంది. నేను పాడగలను, నేను ఆడగలను, నేను వ్రాయగలను, నేను మాట్లాడగలను. వాస్తవమే, ఇవన్నీ మల్టీ టాలెంటెడే. పౌలుకైతే ఎన్నున్నాయో, కానీ వాటన్నింటికంటే వాటన్నింటినీ సమన్వయపరిచే శక్తి కేంద్రం ఒకటి ఉంటుంది. అందుకని చక్కగా మళ్ళీ చదువుతున్నా, నా కృప నీకు చాలు అన్నాడు, బలహీనతలోనే నా శక్తి పరిపూర్ణమవుతుంది. అంటే నేనిచ్చిన శక్తి ఉన్నదే, ఆ శక్తి నీ బలహీనతలో పరిపూర్ణమవుతుంది. నీ బలహీనతలో పరిపూర్ణమవుతుంది అంటే చాలా పర్యాయాలు ఏది లేక ఏ తలాంతు పరిపూర్ణం కాదని నీవు నిర్లక్ష్యం చేస్తావో దానిలోనే నీకు నిష్ణాతను దేవుడు అనుగ్రహిస్తాడు. కొంచెం కష్టమైన వివరణే కానీ అర్థం చేసుకోవడానికి దయచేయండి. అందుకని కృపను, శక్తిని బలహీనతలో పరిపూర్ణతగా మలుస్తాడు. కృప, శక్తి, బలహీనత ఈ మూడింటిని సమన్వయం చేస్తాడు, చేసి దానిలో అతిశయించు అంటాడు. నాకు కూడా తృప్తి లేదు, తృప్తిగా చెప్పాను అని అనుకోవట్లేదు, కానీ ఆ భావన అయితే నేను ఉదయం ధ్యానంలో అనుభవించాను. అంటే కృప, శక్తి, బలహీనత వాటిని ఎలాగూ సమన్వయం చేయాలి, ఆ సమన్వయతలో పరిపూర్ణతను ఎలాగూ గ్రహించాలి, దానిని ఎలాగూ అతిశయ కారణంగా మలచుకోవాలి, ఆ అతిశయ కారణంలో ప్రయాసను మరింతగా మనం వెచ్చించాలి అనేది ఆ భావనకైతే నేను లోనయ్యాను. అయితే మీకు వ్యక్తీకరించడంలో కొంచెం పూర్తిగా వ్యక్తీకరించలేకపోయానేమోననే అసంతృప్తికి లోనవుతూ ఉన్నాను. ఓకే, 10వ వచనం, నేను ఎప్పుడు బలహీనున్నో అప్పుడు బలవంతుణ్ణి, అందుకే క్రీస్తు కోసం నా బలహీనతల్లో, నిందల్లో, ఇబ్బందుల్లో, హింసల్లో, ఉపద్రవాల్లో నేను సంతోషిస్తూ ఉన్నాను. చాలా గొప్ప మాటలు ఇవన్నీ. ప్రతికూలతలోనే ప్రతిభ వెలికి వస్తుంది అన్నాను నేను. ప్రతికూలతలోనే ప్రతిభ వెలికి వస్తుంది. ప్రతిఘటించలేకపోవటం,
నిలువరించలేకపోవటం ఇవి బలహీనతలు కాదు. మళ్ళీ చెబుతున్నా, ప్రతిఘటించలేకపోవటం, నిలువరించలేకపోవటం ఇవి బలహీనతలు కాదు. సమయానుకూల వినియోగ సూత్రం తెలియకపోవడమే బలహీనత. సమయానుకూల వినియోగ సూత్రం తెలియకపోవడమే బలహీనత. నేను మళ్ళీ చదువుతున్నాను ఆ 3 ఇవి కూడా, ఎందుకంటే మంచి తాత్విక భావన దానిలో నేను ఇమర్చగలిగాను కనుక. ప్రతికూలతలోనే ప్రతిభ వెలికి వస్తుంది. ప్రతిఘటించలేకపోవడం, నిలువరించలేకపోవటం బలహీనత కాదు. సమయానుకూల వినియోగ సూత్రం తెలియకపోవడమే బలహీనత. అది నీ శక్తిని, నీ కృపను సమయానుకూలంగా వినియోగించుకోలేకపోవటం ఉంటుందే, ఆ వినియోగ సూత్రం తెలియకపోవటమే బలహీనత. ఆ వినియోగ సూత్రాన్ని ఎప్పుడు నీవు గ్రహించగలవంటే ప్రతిఘటనలో, ప్రతికూలతలో. కనుక దేవా, ప్రతికూలతలో, ప్రతిఘటనలో నీ శక్తిని, నీ కృపను పరిపూర్ణంగా వినియోగించగలిగిన జ్ఞానాన్ని అనుగ్రహించు అని మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రతి పరిణామంలో ప్రయోజనాన్ని వీక్షించగలగటమే పరిణతి అన్నా నేను. ప్రతి పరిణామంలో మనకు ఎదురైన మన జీవితంలో జరిగే ప్రతి పరిణామంలో కూడా ప్రయోజనాన్ని వీక్షించగలగటమే పరిణతి. ఈవెన్ నెగిటివ్, పాజిటివ్ ఏదైనా సరే, పాజిటివ్లోనే కాదు, ఆ నెగిటివ్ ఆస్పెక్ట్లో కూడా ప్రయోజనం ఉంటుంది. మనం తెలియకుండానే ఒక సామెత చెప్పుకుంటూ ఉంటాం, అంతా మన మంచికే జరిగింది అంటాం. ప్రతికూలతను కూడా ఒక్కోసారి అంతా మన మంచికే జరిగింది అంటాం. అది అంటే ఆ ప్రతికూలతలో కూడా మళ్ళీ ప్రయోజనాన్ని చూడగలగటం. అందుకని ప్రతి పరిణామంలో ప్రయోజనాన్ని వీక్షించగలగటాన్ని పరిణతిగా నేను పరిగణించాను. నింద, ఇబ్బంది, హింస, ఉపద్రవం ఈ పరిస్థితులన్నింటిలో ప్రకటితమైనది, ప్రదర్శితమైనది, ప్రస్ఫుటమైనది క్రీస్తు తత్వమే. అది చివరగా మళ్ళీ చెప్తున్నా ఆ వచనం. నింద, ఇబ్బంది, హింస, ఉపద్రవం ఈ పరిస్థితులన్నింటిలో, అంటే ఈ ప్రతికూలతలన్నింటిలో ప్రకటితమైనది, ప్రదర్శితమైనది, ప్రస్ఫుటమైనది క్రీస్తు తత్వమే. పౌలు ఆ క్రీస్తు తత్వాన్ని వీటన్నింటిలో ప్రస్ఫుటపరచి, ప్రకటించి, ప్రదర్శించాడు కనుక ప్రతికూలతలన్నింటిలో, బలహీనతలన్నింటిలో పరిపూర్ణతను చూడగలిగాడు. 11వ వచనం, నేను వెర్రివాణ్ణయ్యాను. మళ్ళీ ఆ వెర్రిలోకి మీరే నన్ను బలవంతంగా నెట్టివేశారు. నిజానికి నేను మీ మెప్పు పొందాల్సిన వాడిని, ఎందుకంటే నేను ఏమీ కాకపోయినా ఈ మహాఘనులైన అపోస్తలులతో పోల్చినప్పుడు మాత్రం ఏ విషయంలో వీళ్లకు తీసిపోయిన వాడిని కాను. ఆ పారాడాక్సిజం, ద్వైతీభావం. నేను ఏమీ కాను అంటాడు, అయినా వీళ్ళకంటే చాలా గొప్పవాడిని అంటాడు. నేను వెర్రివాడిని అంటాడు, వెర్రితనంలోకి మళ్ళీ మీరే నన్ను నెట్టివేశారు అంటాడు. మీ మెప్పు పొందాల్సిన వాడిని అంటాడు, కానీ మామూలుగా ఉన్నాను అంటాడు. ఆ ద్వైతీభావం. అంటే పౌలు మాత్రమే ద్వైతీభావాన్ని అందంగా చెప్పగలడు. పౌలు దీనిలో నిష్ణాతుడు అనమాట. నేను వెర్రివాడిని అయ్యాను, మళ్ళీ మీరే ఆ వెర్రిలోకి నన్ను బలవంతంగా నెట్టివేశారు. వెర్రివాడిని అవటం ఏంటి అంటే నా ప్రత్యక్షతలను, నా ప్రాధాన్యతలను మరొకసారి నేను చెప్పడం ద్వారా నన్ను నేను వెర్రివాడినిగా మలుచుకున్నానా? కానీ తప్పలా మీరే నన్ను వెర్రివాడిని చేశారు. మళ్ళీ పూర్వ నేపథ్యంలోనికి వెళ్తున్నాను. ఇదిగో మీ చుట్టూ ఉన్న ఆ సంచార బోధకులు నేను అపోస్తలును కాను అని అంటున్నారే, అపోస్తలుల యొక్క నిజ నిర్ధారణ తత్వం ఉన్నదే అది దర్శనాలకు, ప్రత్యక్షతలకు విశిష్టంగా ఏర్పాటు చేయబడింది. అంటే అపోస్తలత్వం యొక్క విశిష్టత దర్శన ప్రత్యక్షతల్లో పరిపూర్ణమవుతుంది అనే సత్యం వాళ్ళకి తెలియదు. తెలియకుండానే వారు ఏదో మిమ్మల్ని మభ్యపెడుతూ ఉన్నారు కనుక ఆ అపోస్తలత్వ నిజ నిర్ధారణ తత్వాన్ని మీకు ఎరుకపరచడం కోసం నేను మళ్ళీ వెర్రివాడిలాగా వీటన్నింటినీ మీకు చెప్పాల్సి వచ్చింది. అలా నన్ను మీరు బలవంతం చేశారు అంటున్నాడు. అని చెబుతూ ఇవన్నీ చెప్పి నేను మీ ద్వారా మెప్పు పొందాల్సిన వాడిని,
కానీ మీ ద్వారా మీమాంసను సంశయాన్ని ఎదుర్కొంటూ ఉన్నాను. కారణం ఏంటంటే ఇదిగో ఈ మహాగనులైన అపోస్తలు అలాగూ మిమ్మలను మభ్యపెడుతూ ఉన్నారు. ఇక్కడ ఒకటి గ్రహించండి, మిమ్మలను మభ్యపెడుతూ ఉన్న ఈ మహాగనులైన సూపర్ అపోజల్స్ ఉన్నారే, వాళ్ళలో ఎవరికి ఏమాత్రం నేను తక్కువ అయిన వాడిని, తీసిపోయిన వాడిని కాను. అంటే నేను వ్యక్తపరిచిన, ప్రస్ఫుటపరిచిన, ప్రదర్శించిన క్రీస్తు తత్వాన్ని బట్టి నేను అతిశయపడుతూ ఉన్నాను అన్నాడు. ఆఖరి వచనం, ఇవాల్టి అధ్యయనంలోని ఆఖరి వచనం. మీ మధ్య సూచక క్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు జరిగించి నా అపోస్తలత్వ నిజతత్వాన్ని సహనంతో మీ ముందు ప్రదర్శించాను. పైన చెప్పాను, మళ్ళీ చెబుతున్నా. సూచక క్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు, 3 ప్రత్యేకమైన అంశాలు. అపోస్తలత్వ నిజ నిర్ధారణలుగా ఆదిమ సంఘం వీటిని పరిగణించింది. అంటే సౌవార్తిక ప్రకటన నేపథ్యంలో జరిగిన సూచక క్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు ఇవి అపోస్తలుల యొక్క ఆ ప్రామాణికతను నిరూపించాయి అని. మళ్ళీ సూచక క్రియలు, అద్భుతాలు, ఈ 2 భావనలు లేక ఈ 2 అంశాలు పూర్వ నిబంధనలో తరచూ జంటగా ప్రస్తావించబడ్డాయి. సూచక క్రియలు, అద్భుతాలు, ఈ 2 భావనలు. అయితే నవ నిబంధనలో ఈ 3 కలిసి ప్రస్తావించబడ్డాయి. ఏది? సూచక క్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు, ఈ 3 కలిసి నవ నిబంధనలో పరిగణించబడ్డాయి. హెబ్రీ పత్రిక 2, 3, 4 వచనాల్లో ఉంటుంది. రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై, రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై, జాగ్రత్తగా వినండి, బోధించినవాడు ప్రభువు. అంటే ప్రభువు వాక్కు ఎవరి నోట పలుకుతుందో వారు బోధించినప్పటికీ ఆ బోధలో వ్యక్తమవుతుంది, ఆ బోధలో ప్రదర్శించబడుతుంది ప్రభువు గనుక ప్రభువు బోధించుట చేత రక్షణ ప్రారంభమై, దేవుడు తన చిత్తానుసారంగా సూచక క్రియల చేతను, మహత్కార్యాల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుతూ ఉండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. అది ఎలాగూ అపోస్తలుల పరిచర్యలు, ఈ కార్యాలన్నీ కూడా యథార్థమవుతూ వచ్చాయో, ఈ కార్యాలు ఎలాగో ఒక పటిష్టమైన సంఘ ఆవిర్భావానికి పునాదులు వేసి దానిని కొనసాగిస్తుందో దానిని ఈ వచనంలో చెబుతాడు. 12 వచనాలను అధ్యయనం చేసుకోగలిగాం. మిగిలిన భాగాన్ని అంటే ఇంకా 12 అంటే ఇంకా 9 ఉన్నాయి అనుకుంటాను, మొత్తం 21 వచనాలు, రైట్. మిగిలిన భాగాన్ని రేపటి దినం మనం అధ్యయనం చేసుకుని 12వ అధ్యాయాన్ని ముగించుకుందాం. 13వ అధ్యాయం, ఆ చివరి అధ్యాయాన్ని శనివారం నాడు మనం పూర్తి చేసుకుందాం. రేపటి దినం మిగిలిన భాగాన్ని మనం అధ్యయనం చేసుకుందాం. అందాక సెలవు.